హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? సో మేము సండే రోజు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి కాశ్మీర్ ఎగ్జిబిషన్ లాగా ఒక సెటప్ వేశారనమాట. సో సండే రోజు మేము ఇక్కడికి వచ్చాము. కాశ్మీర్ సెటప్ ఉంటుంది అనమాట. ఇది మొత్తము ఐస్ వరల్డ్ లాగా లోపలంతా ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఎంట్రీ అనమాట. ఇది లోపలికి వెళ్తున్నాం, నేను మా ఆయన మా బాబు. సో ఇలా డౌన్లో దిగేసి ఇక్కడ కొన్ని స్టిల్స్ కూడా దిగినామన్నమాట. మేము చూడండి ఈ విధంగా ఉంటుంది లోపలంతా. చూడండి, ఇలా వాటర్ వస్తూ ఉంటుంది. దాని నుండి ఒకటి ఫాల్స్ లాగా పెట్టారు, వాటర్ ఫాల్స్ లాగా. అందరు ఇక్కడ పిక్స్ దిగుతున్నారు. మేము ఇంకా దిగుతున్నాం స్టెప్స్ నుంచి. చూడండి, మా బాబుని పట్టుకొని వెళ్తున్నాము. రెడ్ టీ షర్టు. సో చూడండి, మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది సెటప్. ఇదంతా వింటర్ సెటప్. వింటర్ సీజన్లో ఒక ఎంజాయ్మెంట్ అన్నమాట అందరికీ. మేము చాలా రోజులు అవుతుంది బయట రాక. చూడండి, ఈ విధంగా ఎంట్రీ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఇది మొత్తం కాశ్మీర్ సెటప్ అన్నమాట. లోపలంతా కాశ్మీర్లో ఎలా ఉంటుంది, బేర్స్, పోలార్ బేర్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, ఐస్ మొత్తం. చూడండి, ఈ విధంగా ఉంటుంది. బోట్స్ కానీ, ఐస్ కానీ, వాటర్ కానీ, ఈ విధంగా మొత్తం లోపలంతా ఇక్కడంతా లెఫ్ట్ సైడ్లో అంతా సెటప్ ఉంటుంది. చూడండి, ఇదంతా మిర్రర్ ఉంటుంది లోపల పైన. మిర్రర్ సెటప్. మేము వెళ్తున్నాం, చూడండి లోపలికి వెళ్తున్నాం నడుచుకుంటూ. ఈ విధంగా ఉంటుంది లోపలంతా. చూడండి, చూస్తూ ఉండండి. చాలా బాగుంది. ఇలా ఎంజాయ్ చేసాము. అంత లోపల షాపింగ్ మాల్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, చాలా అన్ని రకాలుగా ఐటమ్స్ దొరుకుతాయి. చూడండి, పోలార్ బేర్ ఎంత సెటప్ చేశారన్నమాట. మొత్తము థర్మోకాల్ దాని నుండి ఈ విధంగా చేశారన్నమాట. హౌస్ లోపల హౌస్ ఉంటుంది. ఎంత సేమ్ లైక్ కాశ్మీర్లో ఎలా ఉంటాయో ఇల్లు, అవన్నీ ప్రదేశాలు ఎట్లుంటాయో సేమ్ అదే విధంగా. చూడండి, ఇదేమో ఇక్కడ పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు. మా బాబు మా ఆయన కూడా దిగినారు. చూడండి, ఈ విధంగా ఉంటుంది లోపలంతా. నేను బాగా దగ్గర నుండి వీడియో తీస్తున్నాను అన్నమాట. నేను వెళ్తూ తీస్తున్నాను లోపలంతా ఎలా ఉందనేది. వీడియో అంతా కవర్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా ఉంటుంది లోపల. చూడండి, ఈ శాంటా క్లాజ్ ఫోటో దిగుతామంటున్నారు. మా ఆయన నేను వద్దన్నా, ముందుకు వెళ్ళిపోయాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇదంతా లోపల ఎలా ఉందో. బాగుంటుంది. వన్ టైం విజిట్ చేయొచ్చు. సో లోపల ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుందండి. 3 years అబోవ్ ఉన్న పిల్లలకు కూడా 100 రూపీస్ టికెట్, ఎల్డర్స్ కూడా 100 రూపీస్ టికెట్. సో ఈ విధంగా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. క్రిస్మస్ సెటప్. చూడండి, ఇవన్నీ ప్రతి ఒక్కొక్క అక్కడ అంత రెడ్ కలర్ యాపిల్స్ లాగా చేశారన్నమాట. అవి ఇక్కడ అంతా చూడండి లోపల ఎలా ఉందో. ఈ విధంగా స్నో పడుతున్నట్టుగా ఉంది. చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దాని కింద స్నో ఫాల్ పడుతుంది అన్నట్టు. దాని కింద నిల్చుంటున్నారు అందరూ. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మావాడేమో వెళ్ళమంటే వెళ్తలేడు, భయపడుతున్నాడు. చూడండి, అందరూ ఫొటోస్ దిగుతున్నారు లోపల. నేను కూడా దిగినాను ఫొటోస్. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది లోపల సెటప్. మీరు కూడా ఎవరైతే వెళ్ళలేదో వెళ్ళి విజిట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ మంత్ 14th వరకే ఉంది, జనవరి 14th వరకే ఉంది.
14th or 12th వరకు అనుకుంటా. జనవరి 12th వరకే ఉంది లాస్ట్ డేట్. 12th తర్వాత ఈ సెటప్ అంతా తీసేస్తారన్నమాట. మళ్ళీ తర్వాత సంక్రాంతి పండుగ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ వేరే సెటప్ ఎగ్జిబిషన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది కదా జనవరి మంత్లో. కాబట్టి ఈ సెటప్ అంతా అక్కడికి అరేంజ్ చేస్తారన్నమాట. పిల్లల గేమ్స్ ఐటమ్స్ అవన్నీ అక్కడికి షిఫ్ట్ చేస్తారు అన్నమాట. అందుకని ఈ సెటప్ తీసేస్తారు. సో చూడండి ఈ విధంగా ఉంటుంది. లోపలంతా బాగా ఎంజాయ్ చేసాం మేము. కొన్ని షాపింగ్స్, కొన్ని తినే ఐటమ్స్ తీసుకున్నాం అన్నమాట. మా బాబు స్వీట్ కార్న్ తీసుకుంటా అన్నాడు, తీసుకున్నాడు. అది కాస్ట్లీ ఉండనమాట, బాగా 50 రూపీస్ కప్పు తీసుకున్నాడు, తిన్నాడు. తర్వాత ఇంకేంటి క్యాప్స్ చూసామన్నమాట, చలికాలం క్యాప్స్. అవి కూడా ఈచ్ 150 రూపీస్ చెప్పారు. కొంచెం కాస్ట్లీనే ఉంటాయి అన్నమాట ఐటమ్స్ ఏదైనా. ఇంకా మా బాబు కొంచెం ఆడుకున్నాడు అన్నమాట. అది కార్ రేసింగ్, కార్ గేమ్ ఆడాడు. ఇంకా తర్వాత ట్రైన్లో కూర్చున్నాడు. ఈ రెండే ఆడిపించాము. ఇంకా ఎక్కువ ఏం ఆడిపించలేదు. అన్ని పెద్ద పెద్ద రిస్క్ ఉంటాయి కదా, సో భయం కాబట్టి పెద్ద దానిలో కూర్చోబెట్టలేదు కూడా. భయపడతాడు మా బాబు కూడా, మేము కూడా భయపడతాము. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని. దాని బదులు మంచిగా ఏదైనా తిని ఎంజాయ్ చేయొచ్చు. అలా వేస్ట్ ఎందుకు చేసుకోవడం అని దాని ఇంట్రెస్ట్ తీసుకోలేదు గేమ్స్లో. జస్ట్ చూసి ఎంజాయ్ చేసామంటే. చూడండి ఈ విధంగా లోపల నుంచి ట్రైన్లో బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఇక్కడ అంటే అదేండి, ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ లాగా ఉంది. ఇక్కడ నుంచి చూడండి డౌన్ ఒక బోర్డు ఉందా, అదే అవుట్ సైడ్ ఎగ్జిట్ అనమాట. ఇక్కడ లోపలంతా ఈ విధంగా ఉంది. ఇది పైన లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఇది ఇక్కడ ఈ విధంగా ఉంది లోపల. ఇక్కడ ఫోటో కూడా దిగాను, మా బాబు మా ఆయన దిగారు ఫోటో. ఇక్కడ ఇట్లా డౌన్కి వచ్చి మళ్ళీ ఇట్లా రైట్ సైడ్ వెళ్ళేది ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే ఇదే లాస్ట్ స్టేజ్ అన్నమాట, ఎగ్జిట్ అనమాట. ఇక్కడ ఒక డోర్ ఉంటుంది, అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడమే ఉంటుంది. దాని తర్వాత అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ మా ఆయన బాబు ఇద్దరు ఫోటో దిగారు. ఇక్కడ ఇద్దరు దిగుతుంటే వాళ్ళు కూడా దిగినారు. చూడండి అందరు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళందరూ చూడండి. బోట్ సెటప్ ఇది కాశ్మీర్లో ఇలానే ఉంటుంది కదా. ఈ విధంగా సెటప్ చేసి పెట్టారు. అక్కడికి వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంటుంది మొత్తం. ఇంత దూరం వెళ్ళలేకపోయినా ఇక్కడ నుంచి అయినా కొంచెం చూసి ఎంజాయ్ చేయడం అంటే. మన హైదరాబాద్లో కాశ్మీర్ సెటప్ ఎలా ఉందో చూడండి. సో దీని తర్వాత నెక్స్ట్ బయటకు వెళ్ళిపోతున్నాము. చూడండి ఈ విధంగా బయటకు వెళ్ళిపోవడం. వే టు ఎగ్జిట్, వే టు అవుట్ సైడ్ అన్నమాట. ఇది ఎగ్జిట్ డోర్ అన్నమాట. ఇది ఇక్కడ ఈ విధంగా బ్యాక్ సైడ్ అంతా నేను మళ్ళీ కవర్ చేశాను. చూడండి ఈ విధంగా ఉంటుంది. అక్కడ నుంచి లాస్ట్ ఇక్కడ వరకే ఉందన్నమాట. చూడండి థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని బోర్డు పెట్టారు, ఎగ్జిట్. అక్కడ నుంచి బయటకు వెళ్తున్నాం. బయటకు వెళ్ళిన వెంటనే అన్ని షాప్స్ ఉంటాయి లైన్గా. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. మీకు ప్రతిదీ ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం, బెడ్షీట్స్, డ్రెస్సెస్ కానీ, టాప్స్, పిల్లలకు, చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు ప్రతిదీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. బ్యాగ్స్ కానీ, చెప్పల్స్ కానీ, ఇంట్లో షో పీసెస్, మ్యాట్స్, డోర్ మ్యాట్స్ కానీ, కర్టెన్స్, డ్రెస్సెస్, టాప్స్, పిక్కల్స్, ప్రతి ఒక్క షాప్ అన్నమాట. లైక్ ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో అదేవిధంగా మొత్తం ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఏది కావాలో అది కొనవచ్చు. కానీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి బయట కన్నా. ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు సెటప్ వేసుకొని ఉంటారు, ఇక్కడ రెంట్ పే చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటారు. కాబట్టి ఇవన్నీ ప్రాఫిట్ రావాలి, బిజినెస్ రావాలి కాబట్టి కొంచెం ఎక్కువనే కాస్ట్ ఉంటుంది. చూడండి మా బాబు వెళ్తున్నాడు ముందుకు. ఈ విధంగా వెళ్ళిపోవాలి ముందుకు. స్ట్రైట్ వెళ్ళిపోయి లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ విధంగా వెళ్తూ వెళ్తూ చూడండి ఎన్ని రకాల షాప్స్ ఉన్నాయి. అన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి ఈ విధంగా ముందుకు వెళ్తూ వెళ్తూ చూస్తూనే ఉండండి. అన్ని షాప్స్ ఉన్నాయి, స్వీట్ షాప్స్ కానీ, పిక్కల్స్ కానీ,
బాయ్స్ టీ షర్ట్స్, ప్యాంట్స్, స్వెటర్స్ ప్రతి ఒక్కటి షాప్స్ ఉన్నాయి ఇక్కడ. శారీస్ కానీ, స్వెటర్స్, క్యాప్స్, ఇవన్నీ మన నైటీస్, స్కార్ఫ్స్ కానీ, ఇవన్నీ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చెప్పుల్స్, బ్యూటీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. ఈ విధంగా ఉన్నాయి చూడండి, మీకు అన్నీ చూపిస్తున్నాను. షాప్స్ ఈ విధంగా ఉంటాయని మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే చూడలేదో అక్కడికి వెళ్ళి చూడడం వీలు కాకపోతే ఈ వీడియోలను చూసి ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో నేను వీడియో షూట్ చేశాను. చూడండి ఈ విధంగా ఉంటుంది లోపలంతా. ఈ విధంగా వెళ్తూనే ఉండాలి. ఇక్కడ అది గన్ షూట్ ఉంటుంది కదా, బెలూన్స్కి షూట్ చేస్తే 5 బెలూన్స్ అంట, 100 రూపీస్కి 5 బెలూన్స్ అట. నేను తీసుకోలేదు, మా బాబుకి ఏం కొడతానన్నాడు, షూట్ చేస్తాను కానీ నేను వద్దని చెప్పాను. 100 రూపీస్కి 5 బెలూన్స్ కొట్టడము అదేంటి వేస్ట్ కదా, తినేందుకు కాదు ఏం కాదు. అదే అమౌంట్లో ఏదైనా తింటే కడుపు కన్నా తింటాం కదా అనేసి మేము అది వద్దన్నాము. ఇంకా చూడండి క్యాప్స్, బాబు కోసం క్యాప్ అని చూసాను కానీ కాస్ట్లీ చెప్పారు కాబట్టి తీసుకోలేదు. బాగున్నాయి క్యాప్స్ అయితే, బాగున్నాయి. వెరైటీ డిజైన్స్, కలర్స్ బాగున్నాయి. చలికాలంకి యూజ్ చేసుకోవడానికి బాగుంటుందని అనుకున్నాను కానీ ఉన్నాయి ఆల్రెడీ. బాబు పెట్టుకోడు కూడా క్యాప్స్. చూడండి ఈ విధంగా క్యాప్స్ ఉన్నాయి, తీసుకుందాం అనుకొని చూశాను కానీ తీసుకోలేదు. ఇంకా ఇలానే ముందుకెళ్తూ ఉండాలి. ఇక్కడ చూడండి అన్ని గేమ్స్ ఐటమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇవేమో లాస్ట్ ఎండ్ అనమాట, ఈవెన్ షాపింగ్స్ ఇక్కడ వరకు ఎండ్. ఇంకా ముందుకుంటాయి అవన్నీ తిని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ముందుకెళ్తే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అంతా. నెక్స్ట్ ఇవన్నీ గేమ్స్ ఐటమ్స్ పిల్లల కోసం. చూడండి గేమ్ ఐటమ్స్ స్టార్ట్ అయినాయి చూడండి. షాప్స్ ఉన్నాయి పిల్లల కోసం. గేమ్ ఐటమ్స్ ఉంటాయి కదా కొనుక్కోవడానికి, ప్లేయింగ్ ఐటమ్స్. ఇదేమో ట్రైన్ చూడండి, ఇదే ట్రైన్లో కూర్చున్నాడు మా బాబు. ఫస్ట్ మా బాబు కారు ఇష్టం బాగా, కారు అంటే చాలా పిచ్చి. ఎక్కడికి వెళ్ళినా పెద్ద మాల్స్కి వెళ్ళినా కూడా కారు గేమ్ ఆడతాడు అన్నమాట కంపల్సరీ. ఇక్కడ కూడా కారు చూడండి, బాబు ఆడుతున్నాడు అనేసి నేను కూర్చుంటాను అంటే ఇక కూర్చోబెట్టాము. కారు గేమ్ ఆడాడు. ఒక రౌండ్ వేసుకోండి, 100 రూపీస్కి 2 రౌండ్స్ వేసాడు అంతే. సో పిల్లల సరదా కదండి బాగా, ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడే కదా కొంచెం ఎంజాయ్ చేస్తారనేసి ఇక ఆడిపించాము. చూడండి ఇవన్నీ ఉంటాయి లోపల, ఈ విధంగా ఉంటుంది షాప్స్. ఈ విధంగా ఏం ఐటమ్స్ ఉంటాయి. మేము లాస్ట్ టైం గణపతి చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ బాలాపూర్ దగ్గర బాలాపూర్ గణపతి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే విధంగా గేమ్స్ ఐటమ్స్ పెట్టారనమాట. ఇదే ఎగ్జిబిషన్ లాగా పెట్టినప్పుడు అక్కడ మేము బోట్లో కూర్చున్నాం అనమాట. ఆ షిప్లో కూర్చొని గేమ్ ఆడాను. బాగా భయం వేసింది, పైకి తీసుకెళ్ళి కింద పడేసినట్టు అనిపించింది నాకు మస్తు. నేనైతే స్టాప్ చేయండి బాగా అరిచేసిన. ఎప్పుడెప్పుడు దిగేస్తాం కింద అన్నట్టు భయం అయిపోయింది నాకైతే. అందుకని ఇక్కడ ఏం గేమ్స్ ఆడుకోలేదు. మళ్ళీ అందులో చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ అంతా. 100 రూపీస్ తక్కువ ఏది లేదు, ప్రతిదీ 100 క్రాస్ అనమాట. సో చూడండి ఈ విధంగా ఉంటుంది లోపలంతా. నేనున్నాను. స్కూల్ పిల్లలు వచ్చారు చూడండి, ఈ విధంగా ఉంటుంది లోపలంతా. ఎంత ఫుడ్ కోర్టు, ఇక్కడ
ఇక్కడ ప్రతి ఐటెం కాస్ట్లీనే అనమాట. జస్ట్ ఒక పానీపూరి తీసుకుందామన్నా మినిమం 80 రూపీస్ అన్నారు ఒక ప్లేట్. తర్వాత పావ్ బజీ ఏమో 150 రూపీస్ ప్లేట్ అన్నారు. ఇటువంటి కార్లో కూర్చున్నాడు మా బాబు. 100 రూపీస్కి జస్ట్ 2 రౌండ్స్ వేశారన్నమాట. ఇట్లా అక్కడ నుంచి ఇక్కడ వరకు 2 రౌండ్స్ అంతే. బాగా పిచ్చి మా బాబు కార్లో కూర్చోవడం అన్నమాట. చూడండి ఈ విధంగా తీసుకెళ్ళాడు అన్నమాట. కార్ రిమోట్ కార్ ఉంటుంది కదా, ఇది రిమోట్ డ్రైవ్ చేస్తూ అని వెళ్తున్నాడు. అంతపాటు నేను కూడా వెళ్తున్నా వెనకాల. చూడండి ఈ విధంగా ఉంటుంది లోపలంతా. పిల్లలకి ఇదొక ఎంజాయ్మెంట్, సరదా. మా బాబుకైతే పిచ్చి కారు అంటే. ఇలా బాబాయ్ కార్లో కూడా వెళ్ళాలని బాగా కోరిక. మా బాబాయ్ వచ్చినప్పుడల్లా కార్లో వెళ్తాడు. చూడండి ఈ విధంగా ఉంటుంది లోపల. బోటింగ్ చూడండి, ఇక్కడ వాటర్ బోటింగ్. లాస్ట్ టైం బోటింగ్ చేశాడు మా బాబు. ఎక్కడ అదేదో వేరే ఎగ్జిబిషన్ అప్పుడు బోటింగ్ చేయించామన్నమాట. చూడండి రౌండ్స్ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇది లాస్ట్ అనుకుంటా, లాస్ట్ రౌండ్ ఇది అయిపోయింది. ఇక్కడికే స్టాప్, ఇక్కడికే స్టాప్ చేసేస్తాడు ఇప్పుడు ఆయన. చూడండి అడ్డం ఉంటే ఎట్లా పోస్తుంది. ముందు చూడు. చూడండి ఈ విధంగా కార్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు మా బాబు. ఇది కార్ కొనుక్కోవాలంటే మినిమం 10,000 ఏవో ఉంటుంది అన్నమాట దాని ప్రైజు. సో అంత పెట్టి కొనలేము కాబట్టి జస్ట్ అలా అలా అక్కడక్కడ వెళ్ళినప్పుడల్లా ఈ విధంగా కూర్చోబెట్టి ఎంజాయ్ చేపిస్తున్నాం మా బాబుకు. మాల్స్లో కూడా కూర్చున్నాడు ఒక 3 to 4 టైమ్స్. ఇప్పుడు ఇక్కడ కూడా కూర్చున్నాడు. ఇదంతా లోపల ఈ విధంగా ఉంటుంది. గేమ్ ఐటమ్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ చూడండి. బజ్జీలు కూడా 1 ప్లేట్ బజ్జీ కూడా 90 or 80 రూపీస్ అన్నారన్నమాట. సో 80 రూపీస్కి జస్ట్ 4 బజ్జీలు. అందుకని తీసుకోలేదు. ఆయిల్ కూడా బాగుండేది కాబట్టి తీసుకోలేదు. సో అదే బయటకు వచ్చేసి మా బాబు బిర్యానీ అంటుండే కానీ తీసుకోలేదు, తినలేదు బయట. ఇంకా చికెన్ ఇప్పుడు బాగుండట్లేదు, వైరస్ వస్తుంది అంటున్నారు కాబట్టి తినలేదు. జస్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే రాఘవేంద్ర హోటల్లో వేడి పూరి ఇష్టం బాబుకు, పూరి తీసి తినిపించాము. చూడండి బోటింగ్, ఇది కూడా బోటింగ్ జస్ట్ 5 minutesకి 100 రూపీస్ అన్నారు. ఆ 5 minutesలో ఏముంటుందంటే కూర్చొని లేసే వరకు 5 minutes అయిపోతుంది కాబట్టి కూర్చోబెట్టలేదన్నమాట. లేకపోతే అందులో బోటింగ్ చేస్తూ ఉంటుండే మా బాబు, కూర్చోబెట్టలే అనమాట. నేను ఆయనతో మాట్లాడుతున్నాను, చెప్తున్నా 5 minutesకి 100 రూపీసా అని అంటున్నాను. మరి దోచుకొని తింటున్నారండి జనాలు బాగా. ఏదో 100 రూపీస్ కంటే ఒక ½ an hour అని ఆడుకుంటే కొంచెం ఎంజాయ్ అవుతుంది, పిల్లలకు ఆడుకున్నట్టు ఉంటుంది. కానీ మరి 5 minutesకి 100 రూపీస్ అంటే అక్కడ కూర్చున్న పిల్లలు ఎంత పే చేస్తున్నారో మరి. చూడండి ట్రైన్లో కూర్చుంటున్నాడు బాబు. ట్రైన్ ఆడుకుంటా అంటే ఇక్కడికి వచ్చేసినాము. ట్రైన్లో కూర్చున్నాడు. ఇది 80 రూపీస్. 80 రూపీస్కి ఇది ఒక బెటర్ అనిపించింది మాకు. 80 రూపీస్కి 10 rounds కొట్టారు ట్రైన్. జస్ట్ 80 రూపీస్కి 10 rounds. అదేమో కార్ అయితే 100 రూపీస్కి 2 rounds కొట్టారు. ఇదే బెటర్ అనిపించింది అన్నిటికన్నా మాకు. 80 రూపీస్కి 10 rounds. చూడండి ఈ విధంగా పిల్లలు అందరూ కూర్చోవాలి కదా, ఫస్ట్ కూర్చోబెట్టి అని ఫిల్అప్ అయ్యాక స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము బాబు.
లాస్ట్లో కూర్చున్నాడు. వాడితో పాటు ఇంకొక బాబు వచ్చి కూర్చుంటాడు. ఇది డోర్ క్లోజ్ చేయరా అంకుల్, ఇట్లా ఓపెన్ పెడతారా చూడండి అంకుల్, ये डोर ओपन ही रहता। మేమైతే ఇక్కడ ఏ ఊరికి వెళ్ళాం కాబట్టి ఈ విధంగా అక్కడక్కడ ట్రిప్ ఇది సిటీలోనే మ్యాక్సిమం 100% మేము ఎప్పుడు వెళ్ళేది ఎవ్రీ సండే వెళ్ళేది ట్యాంక్ బండ్కి వెళ్తాము. ఎందుకంటే సరౌండింగ్ ఏరియా అంతా బాగుంటుంది, గార్డెన్స్ ఉంటాయి పిల్లలకి ఆడుకోవడానికి. ప్లస్ ట్యాంక్ బండ్ అది మొత్తం వాటర్ అంతా చూడడానికి బాగుంటుంది ఈవినింగ్ టైంలో. సో చూడండి ట్రైన్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చూడండి స్టార్ట్ అయింది. నేను చెప్తున్నా బాబుకు జాగ్రత్త బిడ్డ, పట్టుకో మంచిగా ట్రైన్ గట్టిగా పట్టుకొని కూర్చో అని చెప్తున్నా. సో చూడండి స్టార్ట్ అయింది. ఒక 10 రౌండ్స్ నడిపించారనమాట. అది ఒకటి బాగా ఎంజాయ్ చేశాడు మా బాబు. రీజనబుల్ ఇది, 80 రూపీస్కి 10 రౌండ్స్. ఫాస్ట్ ఏం లేదు, అంతగా స్లోగానే ఉంది. బాగా అనిపించింది, ఇది ఒకటి ఎంజాయ్ అనిపించింది. మాకు కూడా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చింది. మేము కూడా చిన్నప్పుడు ఇలా మా ఊర్లో జాతర ఉన్నప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళము. వెళ్ళి ట్రైన్, చిన్న చిన్న గుర్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న వస్తువులు, దానిలో మీద కూర్చొని ఆడుకునే వాళ్ళం. మా మామయ్య తీసుకుపోతుండన్నమాట. అది సైకిల్ మీద వెళ్తుంటే మేము కూర్చొని, నేను వెనకాల కూర్చుంటుంటే మా సైకిల్ నడుపుకొని తీసుకొని వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి అవన్నీ చూపించుకొని, ఇంకా బజ్జీలు, పాపడు, ఇంకేమేమో ఐటమ్స్, కచోరీ అవి అలాంటివి తినేసి ఎంజాయ్ చేసి వస్తుంటాం అన్నమాట ఇంటికి. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది ఎండింగ్ అనమాట, ఎగ్జిట్. ఇది ఎగ్జిట్కి వెళ్ళే రూట్. ఇది ఈ విధంగా లాస్ట్ చూడండి. అందుకే నేను మళ్ళీ ఒకసారి కవర్ చేశాను బ్యాక్ సైడ్. ఇది షిప్, ఇది లాస్ట్లో ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళడము. చెప్పమ్మా, లేస్తాడు. చూడండి ఇది లాస్ట్ ఎండింగ్ అనమాట. ఇది ఎగ్జిట్. ఇది ఎగ్జిట్లో ఇది ఒక గేమ్ ఐటమ్, ఇది ఒక ట్రైన్ లాంటిది, డైనోసార్ అంటారు చూడండి. అది ఇది ఎగ్జిట్ గేట్. ఇది బయటికి వెళ్ళిపోతున్నాం ఈ విధంగా. ఇక్కడ నుంచి లోపల ఈ విధంగా ఉన్నది లాస్ట్ది. ఇదంతా ఎండింగ్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడమే. ఇది ఎగ్జిట్ గేట్ నుండి బయటకు వచ్చేసినాము. చూడండి బయటకు రాగానే ఇటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళిపోతే మెయిన్ రోడ్కి వెళ్తాము. కాకపోతే మన వెహికల్ అనేది ఇటు సైడ్ పార్కింగ్ చేసాం కాబట్టి మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. రైట్ సైడ్ నుండి వెళ్తున్నాము. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి. మంచిగా అనిపించింది ఆ రోజు. ఈ లొకేషన్ అంతా ఈవినింగ్ టైం బాగుంటుంది ఇక్కడ. అందుకే మేము ప్రతి సండే ఎప్పుడు వెళ్ళినా కూడా మ్యాక్సిమం సండేసే వెళ్తూ ఉంటాము. వెళ్ళినా ఈ ట్యాంక్ బండ్ దగ్గరికే అనమాట. మేము ఇక్కడ 9 o'clock ఇది వాటర్ ఫౌంటైన్ డ్యాన్స్ ఉంటుంది అనమాట. డ్యాన్సింగ్ వాటర్ ఫౌంటైన్ మ్యూజిక్ పెడతారు. మ్యూజిక్ పెడితే డ్యాన్సింగ్ వాటర్ అనేది ఇట్లా పైన వెళ్తూ ఉంటుంది. ఫౌంటైన్ ఉంటుంది అనమాట. మంచి వాటర్లో చూడడానికి సూపర్ ఉంటుంది. ఇట్లా పైకి వస్తూ ఉంటాయి వాటర్. చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. పార్కింగ్ సైడ్ వెళ్తున్నాం. మా బైక్ అక్కడ పార్కింగ్లో ఉంది కాబట్టి చూడండి నేను వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నా. సో మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 12th వరకు ఉంటుంది. 12th January వరకు లాస్ట్. దాని తర్వాత ఈ సెటప్ అనేది ఉండదు. కాశ్మీర్ సెటప్ ఎలా అనిపించింది మీకు చూడండి, కమెంట్ చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వాళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు. మా బాబు ఆయన ఇక్కడ చూడండి లాస్ట్కి బైక్ తీస్తున్నాడు మా ఆయన. ఇది ఇక్కడ పార్కింగ్ చేస్తాం అనమాట. బైక్ పెట్టడానికి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టారు. ఇక్కడ రోడ్కి పెడితే పోలీస్ వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అందుకని చూడండి ఇది మస్కటి ఐస్ క్రీమ్ సెంటర్ ఉంటుంది చూడండి, అక్కడ సైడ్ ఇక్కడ డౌన్లో పార్కింగ్ పెట్టారు. ఇదంతా సెటప్, కాశ్మీర్ సెటప్. ఇదంతా ఫ్రంట్ సైడ్